ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో రవిపుష్య యోగం అంటే ఏమిటి? 2026 సంవత్సరంలో మాఘమాసంలో రవిపుష్య నక్షత్ర తిథి ప్రారంభము మరియు ముగింపు సమయము, రవిపుష్య నక్షత్ర ప్రాముఖ్యత, రవిపుష్య నక్షత్ర యోగం రోజు చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనులు ఏమిటి, బంగారం ఏ సమయంలో కొనుగోలు చేయాలి, రవిపుష్య యోగం రోజున దారిద్ర్య బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. రవిపుష్యమి యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన యోగాల్లో ఒకటి. వారాల్లో ఉత్తమమైన వారంగా ఆదివారము మరియు నక్షత్రాలలో నక్షత్రరాజుగా పిలువబడే పుష్య నక్షత్రం కలిసినప్పుడు రవిపుష్య యోగం ఏర్పడుతుంది. పుష్య నక్షత్రానికి అధిపతి శనిదేవుడు, కానీ ఈ నక్షత్రం యొక్క ఆది దేవత బృహస్పతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము పుష్య నక్షత్రం ఉన్న రోజున ఏ పని చేసినా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారంతో ఈ నక్షత్రం కలిసినప్పుడు దానికి సూర్యుడి శక్తి తోడవుతుంది. అందుకే దీనిని అమృత సిద్ధి యోగము అని అంటారు. ఈ రోజున కొన్న వస్తువు లేదా ప్రారంభించిన పని ఎప్పటికీ అంతం కాదని, అంటే అది అక్షయం అనగా వృద్ధి చెందుతూనే ఉంటుంది అని నమ్మకము. సాధారణంగా ఏ శుభకార్యానికైనా తిథి, వార, నక్షత్ర బలాలు చూడాలి. కానీ రవిపుష్య యోగం ఉన్నప్పుడు ఇతర దోషాలు ఉన్నా ఈ యోగం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అందుకే దీన్ని స్వయం సిద్ధ ముహూర్తము అంటారు. ఈ యోగంలో బంగారము, వెండి కొనుగోలు చేస్తే ఐశ్వర్యం పెరగడానికి ఇది ఉత్తమమైన సమయము. కొత్త ఇల్లు లేదా స్థలము కొనుగోలు చేయడానికి లేదా రిజిస్ట్రేషన్ చేయడానికి ఇది చాలా మంచి రోజు. 2026 సంవత్సరంలో మాఘమాసంలో రవిపుష్య యోగము తేదీ ప్రారంభము 31వ తేదీ జనవరి 2026 శనివారం రాత్రి 10:15 పుష్య నక్షత్రం ప్రారంభమై 1వ తేదీ ఫిబ్రవరి 2026 ఆదివారం రాత్రి 9:15 వరకు పుష్య నక్షత్రం ముగుస్తుంది. ఆదివారము సూర్యోదయం నుండి పుష్య నక్షత్రం ఉన్నందున ఫిబ్రవరి 1వ తేదీని పూర్తి స్థాయిలో రవిపుష్య పర్వదినంగా పరిగణిస్తారు. రవిపుష్యమి యోగం రోజున బంగారం కొనడానికి అనుకూలమైన సమయము ఉదయం 7:10 నుండి మధ్యాహ్నం 12:20 వరకు, మరలా మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4:30 వరకు, మరలా సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:15 వరకు అత్యంత శుభప్రదమైన సమయము. ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రము 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో బంగారం కొనడము లేదా కొత్త పనులు ప్రారంభించడము అంత శుభప్రదము కాదు. ఒకవేళ ఫిబ్రవరి 1వ తేదీన బంగారం కొనలేకపోతే ఫిబ్రవరి 28వ తేదీ నాడు కూడా పుష్య నక్షత్రం ఉంటుంది. ఆ రోజు కూడా బంగారం కొనడానికి అనుకూల సమయము. రవిపుష్యమి యోగం అత్యంత శుభప్రదమైనది అయినప్పటికీ శాస్త్రాల రీత్యా ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా పుష్య నక్షత్రము శని భగవానికి సంబంధించింది. రవిపుష్యమి నాడు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కొంటే శని ప్రభావం వల్ల ఆ వస్తువు నిలబడదని లేదా సమస్యలు వస్తాయని నమ్మకము. ఈ రోజున సూర్యుడు మరియు పుష్య నక్షత్రాల కలయిక కావున నలుపు రంగు శనికి ప్రతీక. కాబట్టి నల్లని రంగు దుస్తులు లేదా నల్లని వస్తువులను ఈ శుభ రోజున కొనకపోవడం ఉత్తమము. ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి తామసిక ఆహార పదార్థాలను ఇంటికి తీసుకురాకూడదు. మరియు కత్తులు, కత్తెరలు లేదా సూదులు వంటి పదునైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేయకూడదు. ఈరోజు తోలుతో చేసిన బెల్టులు, పర్సులు లేదా పాదరక్షలు కొనడం అంత శుభప్రదము కాదు. ఈ రోజున బంగారము, వెండి, భూమి వాహనాలు లేదా కొత్త బట్టలు కొనడానికి మాత్రమే అద్భుతమైన సమయము.
రవి పుష్యమి యోగం అనేది కేవలం బంగారం కొనడానికి మాత్రమే కాదు, దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక గొప్ప అవకాశము. ఈ యోగము ఆదివారం నాడు రావడం విశేషం. సూర్యుడు మరియు విష్ణువులకు ఆరాధన చేయడం వల్ల సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధికంగా ఉన్నవారు ఈరోజు కనకదార స్తోత్రం పఠించడం లేదా వినడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణము ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజున 11 గోమతీ చక్రాలను తీసుకొని వాటికి కుంకుమ పూసి పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా ధనం ఉండే చోట పెట్టాలి. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఒకవేళ మీ దగ్గర దక్షిణామృత శంఖం ఉంటే ఈరోజు దానికి పాలు మరియు గంగాజలంతో అభిషేకం చేసి పూజా గదిలో ప్రతిష్ఠించాలి. సాయంత్రం వేళ ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించి అమ్మవారి ముందు శ్రీ సూక్తం పఠించాలి. దీపం వెలిగించేటప్పుడు అందులో కొంచెం కుంకుమ పువ్వు లేదా పసుపు వేయడం వల్ల ఆర్థిక దోషాలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు ఈరోజు తమ వ్యాపార సంస్థ గడపకు పసుపు కుంకుమ పూసి మామిడాకుల తోరణం గట్టి గీతా పారాయణంలోని 15వ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పఠించడం శుభప్రదము. ఈరోజు ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాం. ఆర్థిక సమస్యలు తీరాలంటే, గ్రహదోషాలు తొలగిపోవడానికి ఈ రోజున బ్రాహ్మణులకు లేదా పేదలకు పసుపు రంగు వస్త్రాలు, శనగపప్పు లేదా అరటి పండ్లు దానం చేయాలి. ఇది గురుగ్రహ బలాన్ని పెంచి అప్పుల బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. సూర్యోదయం సమయంలో పక్షులకు 7 రకాల ధాన్యాలను ఆహారంగా వేయాలి.